హాయ్ అండి, నమస్కారం, సత్ శ్రీ అకాల్, వణకం. నేను మీ శ్రీలం శ్రీధర్. ఈ రోజు పిల్లల మజాక ఈ ఎపిసోడ్లో వచ్చే పిల్లల గురించి మాట్లాడడానికంటే ముందు మనం జనరేషన్ గురించి మాట్లాడుకుందామండి. ఈ జనరేషన్లో పిల్లలు తెలుగు మాట్లాడడమే, తెలుగు నేర్చుకోవాలంటే కూడా ఇష్టపడటం లేదు. అలాంటిది ఈ ఇద్దరు పిల్లలు తెలుగు గురించి, సంస్కృతం గురించి, ఎన్నో విద్యలు, గీత గురించి కానీ, శ్లోకాల గురించి కానీ తెలుసుకున్నారు కూడా. సో వాళ్ళు ఫ్యూచర్లో వచ్చే జనరేషన్కి ఒక ఇన్స్పిరేషన్ అవ్వబోతున్నారు. వాళ్ళు ఎవరో వాళ్ళని కలిసేద్దామా? లెట్స్ వెల్కమ్ అవర్ గెస్ట్. హాయ్. హాయ్. ఓకే, పొద్దున పిలిచినవని చెప్పి హాయ్ అంటున్నారు. ఎలా ఉన్నారు? ఓకే, ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దామో చూద్దామా? అగ్గిపెట్టె, గుగ్గుపెట్టె, కోడి, కొంగ, పిల్లి, పిరాంగు, పిక్కు, నీతోటే. ఓకేనా? నీ పేరు? సంయుక్త. సంయుక్త. సంయుక్త ఎవరు పెట్టింది ఈ పేరు? నాన్న పెట్టిండా? ఓకే, నువ్వు నాన్నకంటే చాలా ఇష్టం కావచ్చు కదా? నీకు నాన్న ఇష్టమా, నాన్నకు నువ్వు ఇష్టమా? ఇద్దరికి ఇద్దరు ఇష్టమా? తమ్ముడు లేడు కదా? తమ్ముడు వివిఎస్ఎస్. వివిఎస్ఎస్. ఈ వివిఎస్ఎస్ వనజ, వేదవ్యాస్, సతీష్, సంయు. ఓకే, ఇప్పుడు ఒకసారి తమ్ముని దగ్గరికి వెళ్దామా? హలో హలో హలో. హలో. ఏం చేస్తున్నావు? చూస్తున్నా. ఏం చూస్తున్నావు? బిస్కెట్స్. బిస్కెట్నా? తింటావా? తిను ఒకటి. నువ్వు తినాక మేము మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటాం. నువ్వు మొత్తం తిన్నోళ్ళే ఆయన చెప్పు. నాకు బిస్కెట్ అయిపోయింది అంటే నేను నీ దగ్గరకు వస్తా. ఓకేనా? మంచిగా తిను. మంచిగా ఉందా? బాగుందా? కారం ఉందా? తీయ ఉందా? నిజంగానా? మా టీంకి చెప్పిందే కారం బిస్కెట్ పెట్టమని. స్వీట్ పెట్టిరా? ఓకే, నువ్వు తిను, మేము అది వరకు ముచ్చట్లు పెట్టుకుంటాం. ఓకేనా? నువ్వు ఖతం చేయి. నువ్వు ఏ స్కూల్కి వెళ్తావు? చిన్మయ విద్యాలయ స్కూల్. ఓకే, ఇప్పుడు ఏ క్లాస్? ఫోర్త్. నేను చూస్తే థర్డ్ లాగా ఉన్నావు, నువ్వు ఫోర్త్ అంటే ఒక క్లాస్ జంప్ చేసావు. అదే ఒక క్లాస్ జంప్ చేసావు కదా? లేదు. ఇప్పుడు థర్డ్ నుంచి ఫోర్త్ కి ఎట్లా వెళ్తావు? ఎగ్జామ్ లో పాస్ అయితే కదా. చూడవు తమ్ముడు, ఎగ్జామ్ లో పాస్ అయితే కదా వెళ్ళేది. మరి అక్క చూసినావా ఎట్లా వెళ్ళేది అని అంటుంది. నువ్వు ఎగ్జామ్ రాయలే? మరి తమ్ముడు ఎంత మంచిగా చెప్పాడు. నువ్వు మంచిగా బిస్కెట్ తిను. ఓకేనా? అయిపోయిందంటే చెప్పు, నేను నీ దగ్గరకు వస్తా. అయిపోయిందా? ఓకే, మొత్తం ఖతం అయిపోయిన తర్వాత నీ దగ్గరికి. ఓకేనా? ఓకే, ఏ క్లాస్ అన్నా? ఫోర్త్ క్లాసా? థర్డ్ క్లాస్ లో ఎగ్జామ్ ఎలా రాసావు? బాగా రాసావా? చాలా బాగా రాసావా? బాగా రాసావా? నీకు స్టడీలో నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? సైన్సా? ఎందుకు? ఎందుకంటే సైన్స్ అంటేనే ఇష్టం. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు తమ్ముని దగ్గరికి వెళ్దామా? హలో. నీ బిస్కెట్ అయిపోయిందా? మాట్లాడదామా మనం? ఓకే, నీ పేరేం పేరు? మై నేమ్ ఈస్ వేదవ్యాస్. అంతేనా? అంతే. నా పేరు కూడా అదేనా? కదా. నీ పేరు వేదవ్యాస్ కదా? నీ పేరు ఎవరు పెట్టిరు చిన్నప్పుడు? అమ్మ. ఇటు చూడు, ఎవరు పెట్టిరు? అమ్మ. ఓకే, నీకు నాన్న పెట్టిండు, నీకు అమ్మ పెట్టిందా? ఓకే, నీకు ఎక్కువ ఎవరు ఇష్టం? అమ్మ ఇష్టమా, నాన్న ఇష్టమా? అమ్మ, నాన్న, అక్క. అమ్మ, నాన్న, అక్క. వావ్. అక్క ఎప్పుడు కొట్టదా నేను? కొట్టినా కానీ ఇష్టమేనా? అయినా ఇష్టమే. ఆయన ఎప్పుడన్నా నీది ఏమన్నా తీసుకుంటా? నీ దగ్గరికి లాక్కుంటది ఏమన్నా? లేదు, లాక్కోదు అసలు. నువ్వే లాక్కుంటావా? నేను కూడా లాక్కోను. లాక్కుంటాడు కదా? ఎప్పుడన్నా సపోజ్ ఇప్పుడు చాక్లెట్ కానీ బిస్కెట్ కానీ ఏమైనా ఉంటే లాక్కో. లాక్కోడు. నేను వీడి కారుతో ఆడుకున్నా, ఇంకేదన్నా చేసిన వాటితో కొంచెం అక్క నేను ఆడుకుంటా అంటే నేను కొంచెం ఆడుకున్నాక ఇస్తాను అంటే వద్దు, నేను ఫస్ట్ ఆడుకుంటా దాని తర్వాత నీకు ఇస్తాను అని తీసుకుంటా. అవునా?
అది అప్పటి నుంచి అక్కడ చూస్తున్నాం. ఒక కార్ అంటే ఇష్టం, అప్పటి నుంచి ఆ కార్ చూస్తున్నాం. ఒక నీకు కార్ అంటే ఇష్టమా? ఇష్టమే. కొంచెమా చాలానా? చాలా ఇష్టం. ఎంత చేతోటి చెప్పు. ఇంతనా ఇంతనా ఎంత ఇష్టం? ఇంత. అంతేనా? లేకపోతే అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇష్టం. అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇష్టమా? ఓకే, ట్రక్ అంత పెద్దగా, బస్ అంత పెద్దగా ఇష్టం, అవునా? ఓకే, నీకు ఏ కార్ ఇష్టం? స్పీడ్ కార్. స్పీడ్ కారు. కార్ పేరే స్పీడా? గరుడ పెడతావా? మా గరుడ కారు నీకు ఇష్టం అంటే వెళ్తూ వెళ్తూ గాలిలో ఎగరాలి. మరి గరుడ అంటే ఏంటిది తెలుసా? గాలిలో ఎగరదా? ఎగురుతుంది. కానీ నీ కారు పేరు గరుడ పెడతావు. అది ఎగరదు, నడుస్తుంది కింద మీదే నడుస్తుంది. దాని పేరు నువ్వు గరుడ పెడతావు, అంతేనా? ఒక గరుడనే పెడతావా? ఇంకా వేరే ఏ పేరు పెట్టావా? ఇప్పుడు గరుడ, విష్ణు, ఎర్టికా. ఓకే, ఇప్పుడు కారు పేరు అంటే గరుడ పెడుతున్నావు. మరి ఒకవేళ బైక్ కొంటే ఏ పేరు పెడుతావు? బైక్ పేరు గౌరీ అని పెడతా. గౌరీ. బైక్ పేరు గౌరీ. సైకిల్ పేరు నేను కొత్తగా వింటున్నా. ఎప్పుడైనా కానీ నిన్న అంటే జంతువుల పేర్లు పెడతారు, పక్షుల పేర్లు పెడతారు, ఇంట్లో పేరు పెడతారు. నువ్వు కారు కూడా ఒక పేరు పెట్టినావు అంటే గ్రేట్ భయ్యా, నువ్వు చాలా గ్రేట్. గౌరీ బైక్ పేరు. సైకిల్ నాన్నగారు పెట్టిన పేరు తీసుకొచ్చి పెట్టేసి. అంతేనా? గౌరీ పేరు గంగా. సైకిల్ పేరు గంగా. ఓకే, సైకిల్ పేరు గంగా, బైక్ పేరు గౌరీ, కారు పేరు గరుడ. గంగా, గౌరీ, గరుడ అన్ని గాలే ఉన్నాయి. బాబా బాబా, నువ్వు గ్రేట్ భయ్యా. చూసినా గ్రేట్ కూడా గానే వచ్చింది తెలుసా? ఓకే, నువ్వు ఏ స్కూల్కి వెళ్తావు? చిన్మయ విద్యాలయ. నువ్వు కూడా? ఇద్దరు? ఓకే, చిన్మయ స్కూల్కి ఎందుకు వెళ్తారు చెప్పాలా నేను? ఎందుకంటే ఆ పేరులోనే ఏముంది? చిన్మయ. మీరు ఇద్దరు చిన్నగా ఉన్నారని చెప్పి ఆ స్కూల్కి వెళ్తారా? ఎందుకు? స్కూల్ బాగుంటుందని అమ్మేసింది. స్కూల్ బాగుంటుందని అమ్మేసింది. నువ్వు వెళ్తున్నావు ఆ స్కూలా? వేరే ఒక స్కూల్ ఉంది. గురూజీ కూడా ఉంటాడు. గురూజీ ఉంటాడా? ఏం చెప్తాడు గురూజీ? గాడ్ గురించి చెప్తాడా? మరి మాకు కూడా ఏమైనా చెప్తావా? నాకు గాని మా ఆడియన్స్ గాని ఏమైనా చెప్తావా గాడ్ గురించి? గాడ్ గురించి అన్నీ ఆ గురూజీకే తెలుసు. మరి నువ్వేం చేస్తావు వాడికి వెళ్ళి? చదువుకుంటున్నా. మరి గురూజీ చెప్పిన ఏం గుర్తులేవా? ప్రిన్సిపల్ మేడం చెప్తా. ఓకే, స్కూల్లో స్టడీ మంచిగా చెప్తారా మీకు? చాలా బాగా చెప్తారా? బాగా చెప్తారా? ఓకే, కొడతారా ఎప్పుడన్నా? కొడతారా? తప్పు చేస్తే ఎవరైనా కొడతారు కదా. అవునా? తప్పు చేస్తే ఎవరైనా కొడతారా? ఎప్పుడైనా కంప్లైంట్ ఇచ్చినా కొడితే మమ్మీకి డాడీకి నాన్న నాకు గురూజీ కొడుతుండు అని? గురూజీ ఎప్పుడు కొడతారు? ఇప్పుడే అన్నావు తప్పు చేస్తే కొడతాడని, ఇప్పుడే మళ్ళీ అంటున్నావు. నేను ఏ తప్పు చేయలేదు కదా. ఓకే, నువ్వు ఏ తప్పు చేయలేదు కాబట్టి నీకు కొట్టలేదా? ఓకే, అయితే నువ్వు చాలా మంచి బాలునివా? మంచి బాలు అస్సలు కదా? కొంచెం మంచోనే. కొంచెం మంచోనా? అయితే 100లో 20% మంచోని, 75% కాదా? టీచర్ల మీద కంప్లైంట్స్ తీసుకురాడు. ఓకే, వీడిని ఎవరో తన్నినారు, ఎవరో గుద్దినారు, ఎవరో నా పెన్సిల్ లాక్కున్నారు అని చెప్తాడు. ఎవరికి చెప్తాడు? నాకు. నీకా? ఓకే, ఇప్పుడు ఎవరైనా నేను కొట్టిరు అనుకో, నువ్వేం చేస్తావు? పోయి అక్కడికి చెప్తా. నువ్వు కొట్టావా? డేడే ఒక దెబ్బ కొట్టొస్తా. ఇడేమో సుధపూసలా వచ్చి నా దగ్గర పోయి చెప్తాడు. ఓకే, సుధపూసలాగా వచ్చి నీకు చెప్తాడా? ఓకే, నువ్వు అక్క తమ్మునివా? అందరూ అంటారు తెలుసా, ఈయన అమ్మ కొడుకు అంటే నాన్న కొడుకు. అమ్మ చెప్పినట్టు వింటాడు అంటే నువ్వు అక్క చెప్పినట్టు వింటావు కదా? మమ్మీ డాడీ చెప్తున్నావా అక్క చెప్తేనే వింటావా? అమ్మ నాన్నగారు అక్క. అమ్మ నాన్నగారు అక్క ఇద్దరు మాట వింటావు, కానీ అక్క మాట కూడా వింటావు నువ్వు. ఏం చేస్తావా? నీకు అక్క చాలా ఫేవరెట్ కదా? ఓకే, ఇప్పుడు ఒకవేళ మీరు అనిమల్స్ తోటి కానీ పశువులు పక్షులతోటి మాట్లాడాలనుకుంటే ఎవరితోటి మాట్లాడతావు? నేను పప్పీస్. పప్పీస్ తోటి. పప్పీస్ అంటే ఏంటి? కుక్క పిల్లలు.
కుక్క పిల్లల పప్పితోటి ఒకవేళ మాట్లాడాలనుకుంటే ఏం మాట్లాడతావు, ఎట్లా మాట్లాడతావు? ఇప్పుడు సపోజ్ ఇది పప్పి, ఈ మైక్ ఏదవుతుందో నీ ముందు అది పప్పి, పప్పితోటి నువ్వు మాట్లాడు. ఒక్క నిమిషం. 1 2 3 యాక్షన్ రోల్. నీకు ఆకలిస్తుందా? చాలు. నీ డాగుని అట్లా కొంచెంసేపు పడుకోమని చెప్పు, మనం తమ్ముని దగ్గరికి వెళ్దాం. నీ పేరేమన్నావు? పేరు ఆవు. నీ పేరు ఆవువా? వేదవ్యాస్. ఓకే వేదవ్యాస్. ఎందుకు నవ్వుతున్నావు వేదవ్యాస్? నీకు ఏ జంతువు ఇష్టం? ఆవు ఇష్టమా? ఓ నీ ఫేవరెట్ ఆవువా? ఏం చేస్తావు ఆవుతోటి? రోజు ఏం చేస్తావు? ఆడుకుంటావా? గడ్డి కావాలా, ఆకలి అవుతుందా, పడుకుంటావా, తింటావా అని మాట్లాడతావా? అవి కూడా నీతో మాట్లాడతాయి. ఎప్పుడైనా నీతో మాట్లాడినప్పుడు నన్ను కూడా వీళ్ళు, నేను కూడా మాట్లాడతా. ఇంకేం చేస్తావు ఆవుతోటి? ఎప్పుడైనా పాలు తీస్తావు? ఆవు అంతవా? ఎందుకు నేను ఎప్పుడు చూలే. మరి వాళ్ళు తీస్తారు పాలు? తాతగారే. తాతగారే? మరి వాళ్ళు తీస్తారు అంతేనా? అది ఇస్తే బిడ్డ కన్నా ఇస్తుంది, లేకపోతే పాపల కన్నా ఇస్తుంది, ఇంకెవ్వరికి ఇవ్వదు. తాగడానికి వస్తే ఇట్లా ఎట్లా? ఓకే అలా బిడ్డకు అంటే ఓకే. పెద్ద ఆవు చిన్న ఆవుకి ఇస్తుందా? ఓకే. ఇంకా పాపాలకి ఇస్తుందా? పాపాలకి ఇస్తుంది. ఆటోమేటిక్ కాదు, పిసుకుతే ఇస్తుంది. పిసుకుతే ఓకే. ఇట్లా 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 పిండుతూ ఇస్తుందా? ఇప్పుడు నీ దగ్గర 4 ఆవులు ఉన్నాయి కదా, 4 ఆవుల పేర్లు ఏంటిది? నాగి, సరస్వతి, గంగా, కృష్ణ. నాగి, సరస్వతి, గంగా, కృష్ణ. కానీ నీకు అవి ఇష్టం కదా 4? చాలా ఇష్టం కదా? ఓకే. ఒకటి పోతే ఇంకొక ఇప్పుడు ఫస్ట్ వాడి దగ్గర ఏనుగులు ఉన్నాయి. ఏనుగులు కూడా పెంచిరా? ఏనుగు పెంచడం కాదు, శిల్పంది. శిల్పంవి 2 ఉన్నాయి. శిల్పమి ఏనుగులు ఫస్ట్ అంటాడు. సైకిల్ వచ్చింది ఇప్పుడు. ఏనుగులు పక్కన పడే సైకిల్. ఏది కొత్తది వస్తే పాతదాన్ని ఇట్లా ఇట్లా అంటావా? ఆ పాతయాన్ని నీకు ఇస్తారు కావచ్చు కదా? అంతేనా? కొత్త అన్ని నీకు, పాత అన్ని అక్కక. అబ్బో నువ్వు చాలా గ్రేట్ నువ్వు భయ్యా. ఓకే. మీ నాన్నగారు ఏం చేస్తారు? పూజారియా? మీ నాన్నగారు పూజారియా? నాన్నగారు పేరేం పేరు? సతీషేనా? ఇంకేమన్నా ఉందా? సతీష్ కుమార్. ఓకే సతీష్ కుమార్. ఇప్పుడు నాన్నగారు పూజలు చేస్తారు కదా, మీకు ఎప్పుడన్నా ఏమైనా నేర్పిండా? శ్లోకాలు గాని, భగవద్గీత గురించి గాని? భగవద్గీత అన్నది స్కూల్లో నేర్చుకున్నాం. అవునా? నాన్నగారు ఏమో చిన్న చిన్న మంత్రాలు అవి నేర్పిండా? ఇప్పుడు తాతగారే మెయిన్ గా నేర్పిస్తారు. తాతగారే ఎక్కువ నేర్పుతారు కదా? తాతగారు మెయిన్. నాకు నేర్పారు, వీడికే ఎక్కువ నేర్పారు. అవునా? నీకు తాత అంటే ఎక్కువ ఇష్టమా? నువ్వు తాతకి ఇష్టమా? ఇద్దరికి. తమ్ముడు తాతలు అంటాడు, తాతగారు తాతలు. అవునా? ఓకే. నువ్వు పెద్ద తాత, మీ తాతనేమో చిన్న తాత, అంతేనేనా? మరి తాతగారే పెద్ద తాత, నేను చిన్న తాత. ఓకే నువ్వు కూడా తాతనేనా? ఇప్పటి నుంచి నువ్వు కూడా మాకు తాతని. ఓకేనా? తాత. ఓకే. తాతగారు ఒకసారి అక్క దగ్గరికి వెళ్ళి, అక్క నువ్వేమైనా చెప్తావా భగవద్గీత గురించి కానీ? ఏదైనా ఒక శ్లోకం వచ్చా నీకేమన్నా? వచ్చా? స్టార్ట్ చేద్దామా? 5 అధ్యాయాలు ఉంటాయి. నేను ఒకటి చెప్తా. ఒక శ్లోకం చెప్తావా? ఓకే. శ్రీ భగవాన్ వాచ సన్యాసం కర్మణో గష్ట నిశ్రేయ సకలాహుభౌ త్రయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. ఓ నానా, నువ్వు ఒక శ్లోకం కానీ, దేవుళ్ళ పాటలు కానీ ఏదన్నా నీకు వచ్చా? భజన వచ్చు. నీకు భజన వచ్చా? చలో స్టార్ట్ చేద్దామా మన ఇద్దరం భజన? నేను ఇటు వచ్చి చేస్తా. ఎటు వచ్చి? ఇటు. ఆడ కూర్చుంటావా? ఓకే
చే నువ్వు అక్కడికి నువ్వు ఇక్కడికి జరగా. ఆ తమ్ముడు పోతుందట, నువ్వు జరగనే జరగవు కదా. ఏం భజన పాడుతావు? నాకు అర్థం కాలేదు సార్. పాడతావు ఇప్పుడు భజన? నేను భజన పాడతా, మీరు అందరు చప్పట్లు కొట్టండి. మేమందరం అంటే మేమిద్దరమా? అందరు. అందరా? ఇక్కడ ఉన్న వాళ్ళు అందరా? ఎవరెవరు? ఓకే, కెమెరామెన్ అన్న, మేకప్ అక్కలు అందరా? చలో మీరు అందరు కూడా కొట్టాలి క్లాప్స్. చూసే ఆడియన్స్ కూడా కొట్టాలి. ఇప్పుడే చెప్తున్నా, లేదంటే ఊరుకున్నట్లేడు. స్టార్ట్ చేద్దామా? 1 2 3 స్టార్ట్. మక్కన చోరా నంద కిశోర యశోద పాల గోపాల నంద ముకుంద శ్యామ గోవింద దేవకి నందన బలమాల. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు కూడా నువ్వు అక్క సపోర్ట్ లేక ఏం చేస్తావు? ఏదైనా నీకు ఎందులో అయినా అక్క సపోర్టే కావాలి కదా. ఎందులో అయినా అక్క సపోర్ట్. అవునా? కానీ ఎగ్జామ్ లో మాత్రం అక్క సపోర్ట్ కాదు. ఎందుకు రానియరా స్కూల్ లోపలికి మీ క్లాస్లకి? నువ్వు ఒక్కనే రాస్తావా? ఒక్కనే కాదు, అందరు నాతో పాటు రాయాలి ఎగ్జామ్. అందరూ నీతో పాటు రాయాలి ఎగ్జామ్. నీతో పాటే ఇక వాళ్ళ ఎగ్జామ్ రాయద్దు, నీతో పాటు నీ ఎగ్జామ్ రాయాలనా? రాణిస్తారు కానీ నేను రా. ఓకే, రాణిస్తారు కానీ నువ్వు రావు. ఓకే అని చెప్తున్నావు ఆహా అని. ఇప్పుడు అందరూ నీతో పాటు ఎగ్జామ్ రాయాలి. నాతో పాటు ఎగ్జామ్ రాదు, ఎవరు వాళ్ళ పుస్తకంలో ఎగ్జామ్ రాయాలి. ఓకే, మీరు ఎగ్జామ్ పుస్తకంలో రాస్తారా పేపర్ మీద? పేపర్. ఎందుకంటే నేను ఎగ్జామ్ రాయలే కదా, నాకు గుర్తులేదు. పొద్దున్న ఇవ్వంగానే స్కూల్కి పోవాలి, 4 గంటలకు 4 o'clock రావాలి, మళ్ళీ 5 o'clock వెళ్ళాలి, మళ్ళీ 7 దాకా. చాలా కష్టం కదా. ఒక పని చేయి, స్కూల్ అన్నా ట్యూషన్ అన్నా బంద్ చేయి. ఏది బంద్ చేస్తావు? ఒకవేళ నీకు బంద్ చేయాలనిపిస్తే ఏది బంద్ చేస్తావు? స్కూల్, ట్యూషన్, హ్యాపీగా ఇంట్లో ఉండి టీవీ చూస్తా. ఓకే, 2 బంద్ చేస్తావా? ఆప్షన్లోకి వెళ్ళి ఏది లేదు, ఆప్షనే లేదు నీకు, అంతేనా? 2 బంద్ చేస్తావు. నువ్వు రెండింటికి వెళ్తావా? టీవీ చూడా, ఖాళీ ఇంట్లో కూర్చొని నిక్కులు చూస్తా అంతే. ట్యూషన్ లో కూడా అదే చేస్తావా? ట్యూషన్ లో కూడా చదువుకోడా? చదువుకుంటాడు కానీ ఒక దెబ్బ పడితే చదువు. అవునా? ఓకే, దెబ్బ పడతా. ఓకే, దెబ్బ పడితేనే చదువుతాడు. ఇది కాక ఇంకా నీకు ఏమి ఇష్టము? ఇంకా నాకు స్పీడ్ కార్ అంటే చాలా ఇష్టం. ఓవర్ యాక్టింగ్ ఇష్టమా నీకు? ఓవర్ యాక్టింగ్ అంటే తెలుసా? తెలియదు కానీ ఇష్టమే. ఓవర్ యాక్టింగ్ తెలియదు కానీ ఇష్టమే. సెకండ్ ఇయో. థ్యాంక్ యూ. వెల్కమ్, మై ప్లెజర్. నీకేమి ఇష్టము? నాకు డాన్స్ ఇష్టం. డాన్స్ ఇష్టమా? ఏ డాన్స్? వెస్టర్న్. వెస్టర్న్ డాన్స్. వెస్టర్న్ ఇష్టమా? ఓకే. క్లాసికల్ కూడా ఇష్టం. వీడికి వచ్చిన వాళ్ళు అందరికి డాన్స్ ఇష్టమే తెలుసా? ఇంత ముందు వచ్చిన వాళ్ళు అందరూ, మీకంటే ముందు కూడా చాలా మంది వచ్చారు, చాలా మంది. అందరికి డాన్సే ఇష్టం. నీకు వెస్టర్న్ ఇష్టమా? ఇంకా కూచిపూడి కూడా, అంటే ఇంకా క్లాసికల్ కూడా ఇష్టమా? క్లాసికల్ ఇంతకు ముందు నేర్చుకున్నాక మానేసినావా? వెస్టర్న్ అది వెస్టర్న్ నేను ఎక్కడ నేర్చుకోలే. నువ్వు ఓన్ గానే నేర్చుకుంటున్నావా? క్లాసికల్ నుంచి సగం వెస్టర్న్ వచ్చింది, ఇంకో సగం టీవీలో చూసి నేర్చుకున్నావా? ఓహో, తమ్ముడు చేస్తాడు ఎప్పుడన్నా డాన్స్? చేస్తాడు కానీ అందరూ వారిపోతారు కావచ్చు కదా. కోతి డాన్స్ చేస్తా. ఇప్పుడు కోతి అంటే ఒకటి గుర్తు వచ్చింది. సపోజ్ నువ్వు పండుకున్నావు, మార్నింగ్ లేచే వారికి నువ్వు కోతి లెక్క అయినావు. అప్పుడు నువ్వు మమ్మీని గాని అక్కని గాని ఎట్లా పిలుస్తావు? ఇట్లా అంటావా? ఎట్లా పిలుస్తావు? ఏం చేస్తావు? అమ్మా నేను కోతినైపోయినా అమ్మా వచ్చి చూడమ్మా. ఎట్లా పిలుస్తావు? ఒకసారి దాని మీద కూర్చో, కోతి లెక్క కూర్చో. కోతి ఎట్లుంటది? ఇప్పుడు అమ్మని పిలు, అమ్మని కానీ అక్కని కానీ పిలు. ఇట్లా పిలుస్తావా? ఓకే, ఇప్పుడు మమ్మీ నీకు చూసింది, ఏ కోతి నువ్వు మా ఇంట్లో ఎందుకు వచ్చినావు అని చెప్పి నేను నిలగొడితే ఏం చెప్తావు? అప్పుడు నీకు ఇప్పుడు కోతి మాట్లాడుతుందా? మాట్లాడదు. ఇప్పుడు నేనే మీ మమ్మీ,
అనుకో. ఇప్పుడు నేను నిన్ను వెళ్ళగొడతా, నువ్వు నా కొడుకు కాదు. అప్పుడు ఏ కోతి నువ్వు వీడికి ఎందుకు వచ్చినావు, వెళ్ళిపో, ఎందుకు వచ్చినావు నాకేం చెప్తావు? నేను చెప్తావా లేదా? ఇట్లా అంటావా? ఓకే, మంచి కూర్చున్నావు. ఇప్పుడు నువ్వు కోతి లెక్క అన్నావు, నువ్వు వేసుకున్న డ్రెస్ కూడా కోతి లెక్క ఉంది. చూడు ఒకసారి. అవును తెలుసు. అవును తెలుసా? పడ్డది రా దెబ్బ నాకు. నువ్వు వేసుకున్నావా లేకపోతే ఎవరైనా వేసిర్రా? నేనే వేసుకున్నా. నీకు వేసుకోవచ్చా టీషర్ట్ కూడా? టీషర్ట్ నేనే వేసుకుంటా, నా బట్టలు నేను వేసుకుంటా, అక్క బట్టలు అక్క వేసుకుంటా. ఓకే, నువ్వు చాలా పెద్దోని భయ్యా. సారీ, నువ్వు తాత కదా, నువ్వు చాలా పెద్దోని తాత, చిన్న తాత. ఓకే, నీ డ్రెస్ చాలా బాగుంది. ఇది ఎవరు కొన్నారు? నువ్వు కొన్నావా? నీ సెలక్షనా, అమ్మ సెలక్షనా, నాన్న సెలక్షనా, లేకపోతే తమ్ముని సెలక్షనా? నా సెలక్షన్. అవునా, నీ సెలక్షనా? డబ్బులు కూడా ఉన్నాయా? చిల్లరా చిల్లరా. అంకిల్ ని మోసం చేసిన. నువ్వా? ఇది నువ్వు చెప్తున్నా చెప్తా. ఇదిగండి తమ్ముడు, నాకు ఈ డ్రెస్ కావాలని అక్కండి. నేను ఏమన్నా సరే తీసుకుందాం అన్నా. నువ్వే మీరు షాపింగ్ నైట్ పూట సీక్రెట్. ఓకే, సీక్రెట్. ఓన్కి చెప్పకూడదు. ఇగో మీరు కూడా ఒవ్వరికి చెప్పకూడదు, స్పెషల్లీ వీళ్ళ మమ్మీ డాడీకి తాతకి మాత్రం చెప్పకూడదు. ఓకేనా? నువ్వు చెప్పు. నేను అంకుల్ ఈ డ్రెస్ ఏంటి అన్నా, ఫేక్ మనీ 1 రూపీ ఇచ్చేసి వెళ్ళిపోయినాను. అవునా? ఫేక్ మనీ ఇచ్చేసినావా? నువ్వు అయిపోయి ఫేక్ మనీ ఇచ్చినావా నువ్వు? ఓకే, మరి ఇంత ముందు నాకు ఇదే మీకు మేకప్ వేసినప్పుడు 20 రూపీస్ ఇచ్చినావు, అదైతే ఫేక్ కాదు కదా? అది కూడా ఫేకేనా? అంత డేంజర్ ఉన్నాను. నీతో అందరు జాగ్రత్తగా ఉండాలి భయ్యో. ఈ చిన్న తాత ఎప్పుడైనా మీ షాప్ కోడికి వస్తే మాత్రం గుర్తు పెట్టుకున్నావు. ఫేక్ నోట్ ఇచ్చావు, డ్రెస్ కొన్నాడు అక్కకి. అమ్మో, ఎప్పుడు రక్షాబంధన్ కొన్నావా? ఊరికే అప్పుడే. ఓకే, రక్షాబంధన్ అప్పుడు కాదు కానీ రాఖీ అప్పుడు కొన్నావు. వెరీ గుడ్. బా, దొంగలు ఇచ్చేసి వచ్చిన. దొంగ నోటు ఇచ్చి వచ్చినవా? నువ్వు ఫ్యూచర్ లో ఏం కావాలనుకున్నావు? నువ్వు వీడికి వస్తావా? వచ్చేసి నేను కొంచెంసేపు ఇలా గుండ్రంగా తిరుగుతా. ఇలా గుండ్రంగా తిరుగుతావా? అవునా? ఇదేమన్నా ఇల్లా? ఇది అంటే ఇల్లే. ఓకే, ఇక నీ ఇష్టం, తిరుగు. ఎంతసేపు తిరుగుతావు భయ్యా? 5 నిమిషాలు. 5 నిమిషాలా? 1 నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు, ఇక అయిపోయింది భయ్యా. కూర్చో. ఓకే, కూర్చొని నీ కాళ్ళు వస్తున్నాయా, నడుము వస్తుందా? ఓకే, నువ్వు పెద్ద పెరిగిన తర్వాత ఏమవుతావు? యాక్టర్ అవుతావా? ఎందుకు? అమ్మ కూడా యాక్టింగ్ చేస్తుంది. నువ్వు అమ్మ యాక్టరా? అవునా? ఏ సీరియలా, సినిమానా, లేకపోతే ఏంటిది? చిన్నప్పుడు సినిమా, మా చిన్నప్పుడు సినిమాలు చేసేది. ఇప్పుడు మేము ఉన్నాం పుట్టిన బట్టి సీరియల్స్ చేస్తాం. అవునా? మానేసిందా? ఓకే, నువ్వు అంటే ఏది సీరియల్కి వెళ్ళాలనుకుంటున్నావా, మూవీస్ కి వెళ్ళాలనా? మూవీస్ కా సీరియల్ కా? మూవీస్ కా. మూవీస్ లో ఏంటిది? కామెడీయా, లేకపోతే హీరోయినా, లేకపోతే విలనా? హీరోయినా. ఓకే, నువ్వు కామెడీ అయినా ఓకే, హీరోయిన్ అయినా మొత్తానికి సినిమాలో కావాలి నువ్వు, అంతేనా? నువ్వు పెద్ద పెరిగిన తర్వాత 100% హీరోయిన్ అవుతావు. ఎందుకు చెప్పు? తెలుసా? ఎందుకంటే నువ్వు అమ్మాయి కాబట్టి. నువ్వు అమ్మాయి కాబట్టి. అవునా? నువ్వు హీరో అవుతావా? అయితా. ఓకే, నువ్వు పెద్ద హీరో అవుతాడు, పక్క వేదపండి. అవునా? నువ్వు పెద్ద పెరిగిన తర్వాత నువ్వేమవుతావు? వేద పండితుడిని. వేద పండితువా? ఓకే, అమ్మో, వేద పండిత అంటే తెలుసా? ఇంట్లో చదువుకోరు, బయటకు వెళ్ళాలి, వేద పాఠశాలలకు వెళ్ళాలి, తెలుసా? నీకు ఐడియా ఉందా? ఇయర్లీ వన్స్ వస్తావా? మరి అక్కడ ఎన్ని ఇయర్స్ ఉంటావు?
12 years అక్కడనే ఉంటావా? ఇంట్లో ఉండవు, ఇక వేద పాఠశాలనే ఉంటావా? వస్తా మధ్య మధ్యలో ఇయర్లీ వన్స్ ఒకసారి వస్తావు అంతేనా? మరి అక్కడ ఉంటే మార్నింగే లేపుతారు కదా? లేస్తా. మార్నింగే 5 o'clock లేవాలి, జపం చేయాలి, ఇవన్నీ తెలుసా నీకు? తెలుసు. అన్ని చేస్తావా? అన్ని చేస్తా. ఓకే, నువ్వు పెద్ద వేణులు వేద పండితు అవుతావు. అయితే నాన్నకంటే పెద్ద పండితు అవుతావా, నానంత అవుతావా? నాన్నగారు ఎన్ని ముద్రలు చేస్తే అన్ని ముద్రలు నేను నేర్చుకుంటా. ఓకే, నాన్నగారు ఎన్ని ముద్రలు నేర్చుకుంటే నువ్వు కూడా అన్ని ముద్రలు నేర్చుకుంటావు. నాన్నగారి కంటే ఇంకా 2 ఎక్కువ నేర్చుకోవాలి. ఓకేనా? నేర్చుకుంటావా? ఖచ్చితంగా. నీకు ఒక ముద్ర ఏమన్నా తెలుసా? తెలుసు. చెయ్యి ఒక ముద్ర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓ వావ్, నువ్వు ఖచ్చితంగా వేద పండితుడు మాత్రం కంపల్సరీ అవుతావు. అయిన తర్వాత మా అందరికి మంచిగా ఆశీర్వాదం ఇవ్వాలి. ఓకేనా? ఇస్తావా ఇయ్యవా? నాన్నగారు ఇస్తారు. నాన్నగారు ఇస్తారా? ఓకే, నాన్నగారి దగ్గర మేము ఎప్పుడు తీసుకుంటాం తెలుసా? ఓకే, నువ్వు ఇంతకుముందు యాక్టర్ అన్నావు కదా, ఒక్కటన్నా యాక్టింగ్ ఏమన్నా వచ్చా? నేర్చుకున్నావా? ఎక్స్ప్రెషన్స్ కానీ ఇట్లా ఇట్లా కానీ వచ్చా? ఒకటి చేస్తావా? చెయ్యి చెయ్యి. ఓ వావ్, చాలా బాగా చేసింది అక్క. మంచిగా చేయలే, మంచిగా నేను ఉత్తగా అన్నా. నువ్వు ఇప్పుడు మంచిగా చేసిందా లేదా? ఓకే, చాలా బాగా చేసింది. ఇగో మా తమ్ముడు కూడా చెప్తుండు, మా ఫ్రెండ్ తెలుసా, ఎప్పుడు వండుకునే ఉంటాడు, ఈయన ఎప్పుడు బజ్జోనే ఉంటాడు, కానీ చూసిందట చాలా బాగా చేసింది. ఆయన చూస్తుండు. అయ్యా పండబెడుతున్నావు దాన్ని కూడా. పండుకునేది. ఇగో ఇటు చూడిగో. ఇప్పుడు నీకు యాక్టింగ్ క్లాస్కి వెళ్ళాలి. నువ్వు నాన్నగారి దగ్గరికి వెళ్ళి వేద మంత్రాలు నేర్చుకో. ఓకేనా? ఇప్పుడు నాకు కూడా లేట్ అవుతుంది, నాకు కూడా వెళ్ళాలి, బయట ఒక పని ఉంది. మన ముగ్గురం వీడికి వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్కి ఈ రోజు ఇక్కడనే ఎండ్ చేద్దాం. ఓకేనా? ఓకేనా? ఓకే. అలాగే మన ప్లాట్ఫామ్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే కామెంట్స్ చేయండి. అగో గంట కొట్టమంటుందిగా మా చిన్న తాత, మీరు కూడా కొట్టండి గంట. ఎట్లా కొట్టాలి? బాయ్ బాయ్.